రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా కూటమి ప్రభుత్వం పాలన సాగిస్తుంది అని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి అన్నారు. ప్రకాశం జిల్లా కేంద్రం ఒంగోలులో జరిగిన అంబేద్కర్ వర్ధంతి కార్యక్రమంలో మంత్రి స్వామి, ఎమ్మెల్యేలు దామచర్ల జనార్దన్, బిఎన్ విజయ్ కుమార్, కలెక్టర్ రాజాబాబు, మేయర్ గంగాడ సుజాత పాల్గొన్నారు. ఒంగోలులోని ట్రంక్ రోడ్డు విస్తరణ పనుల్లో జనవరిలో ప్రారంభమవుతాయని, ప్రస్తుతం ఉన్న అంబేద్కర్ విగ్రహం స్థానంలో కాంస్య విగ్రహాన్ని త్వరలోనే ఏర్పాటు చేస్తామని ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ తెలిపారు. షెడ్యూల్ క్యాస్ట్లే కాకుండా బీసీలకి, స్త్రీలకి ఆయన చేసింది ఎంతో అని ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలి. ఎవరు బీసీలకి రిజర్వేషన్ ఉండాలని ఫైటింగ్ చేయని సమయంలో ఆయన ముందుకు వచ్చి వాళ్ళకు బీసీలకి రిజర్వేషన్స్ ఉండాలని ఆయన ఫైట్ చేశారు. ఈరోజు భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి వర్ధంతి సందర్భంగా వారికి నివాళులు అర్పించడం. భారతదేశంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత 75 ఏళ్ళైనప్పుడు మనం అందరం కలిసి సమాజ నిర్మాణంలో ఉన్నాం. అదేవిధంగా అణగారిన వర్గాలందరూ కూడా రక్షణ కలుగుతుందంటే రాజ్యాంగంలో వారు వీళ్ళు కల్పించినటువంటి ఈ వర్గాలకు ఇచ్చిన హక్కులు, వాటి వల్ల ఈ రోజు ఉన్నతి కానీ రక్షణ కానీ జరుగుతా ఉన్నాం. వారి ఆశయాలకు అనుగుణంగా ఈ రోజు దేశంలో అన్ని ప్రభుత్వాలు కావచ్చు, ప్రజలందరూ కావచ్చు పనిచేస్తున్నారు. వాటి విధంగా పనిచేయాల్సిన అవసరం, బాధ్యత కూడా ఉంది. అంబేద్కర్ గారు ఆయన చేసిన రాజ్యాంగాన్ని ఈ రోజు కూడా అమలుపరుస్తున్నారంటే ఆయన అప్పుడు చూసుకొని ఎన్నో కులాలు ఉంటాయి దేశంలో. అలాంటి ఎవరికి ఏం చేస్తే బాగుంటుంది అని ఆ రోజుల్లోనే ముందు చూపుతూ రాసిన అంబేద్కర్ గారు. కాబట్టి ఆయన ఆలోచన విధానంతో ఆయన పెట్టిన రాజ్యాంగంతో కూడా ఉండాలని తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి ఏదైతే ఇలా కూడా మన వాళ్ళు చెప్పినట్టు సంఘాలు కొంతమంది మన వాళ్ళంతా చెప్పినట్టు ఎంతో పాత విధానం కూడా పెట్టారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి మా వైకే టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.